హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదండి, రైస్ బ్యాగ్ అనేది ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది కదండి. అయితే దాన్ని ఎలా రీయూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి 25 kgs బ్యాగ్ అండి. మీ దగ్గర చిన్నది ఉన్నా పెద్దది ఉన్నా సరే మనం ఇది తయారు చేసుకోవచ్చు అండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో వచ్చేసరికి మంచి రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందుకోసమనే ఇంతగా చెప్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనం బ్యాగ్ ఉంటుంది కదండి, బ్యాగ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నీట్గా బ్యాగ్ని సెట్ చేసుకోవాలండి. ఎలా అంటే అలా మడతలు అలా ఉంటుంది కదండి, అలా అంతా తీసేసి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత నేను కట్ చేస్తున్నాను చూడండి. లాస్ట్ ఎడ్జెస్ వచ్చేసరికి ఈ విధంగా కట్ చేయాలండి. 2 sides కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా నేను ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నానో ఆ షేప్లోనే మీరు 2 sides కట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నాము అని అంటే కర్రల సంచి ఉంటుంది కదండి. మనం జనరల్గా సరుకులు తెచ్చుకునేదానికి, కూరగాయలు తెచ్చుకునేదానికి ఈ సంచిని అయితే వాడతామండి. మేమైతే బాగా వాడతామండి దీన్ని అయితే. అది ఊరికే మనం బయట కొనాల్సిన అవసరం లేదండి. ఇది ఊరికే వేస్ట్గా పడేస్తాం కదండి, బ్యాగుతో ఏం అవసరం ఉందని పక్కకు పెట్టేస్తాం కదండి. దీన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దానికైతే మాకైతే చాలా బాగా యూజ్ అయిందండి. మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది వచ్చేసరికి మనం 2 sides కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసరికి మనం ఒక ఫోల్డ్ చేసుకొని సూది దారం తీసుకొని కుట్టుకోవాలండి. ఎలా కుట్టానో కూడా నేను మీకు చూపిస్తానండి. మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా కుట్టేసుకోవాలండి. 2 sides కుట్టేసుకోవాలండి. కుట్టుకునేటప్పుడు మనం ఎలా కుడుతున్నాము అనేది చూసుకోండి. మనం మర్చి కుట్టుకుంటున్నాం కదండి, ఆ మడత మీదే వచ్చేటట్టు కుట్టుకోవాలండి. పక్కకు పోయిందనుకో అది ఓపెన్ అయిపోతుందండి. అలా లేకుండా మనము దాని మీద కుట్టుకునేటట్టు ఒక్కసారి చూసుకొని కుట్టేసుకోండి. అంతేకాకుండా మనం లోపల కర్రలు పెట్టాలి కదండి, ఆ కర్రలకి మనకి సరిపోయేటట్టు ఉండాలండి. కర్రలు పెట్టుకునేదానికి వీలుగా ఉండేటట్టు కుట్టేసుకోవాలండి. అది 2 sides కుట్టాలండి. నేను 2 sides కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక సైడ్ కుట్టానండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కుడుతున్నానండి. లోపల మాత్రం కర్రలు పెట్టుకునేదానికి వీలుగా కుట్టుకోండి. మా దగ్గర అయితే పాత కర్రల సంచి ఉంటే దానికి కర్రలు తీసేసానండి. అదైతే పాడైపోయింది. అందుకోసం దాని కర్రలు దీనికి వాడుతున్నామండి. కొంచెం కర్రలు అయితే పొడవైపోయాయండి. ఇంకా నాకు దగ్గర అవే ఉన్నాయని అవి మీకు చూపించాలని అవి పెట్టి చూపిస్తున్నానండి. మీ దగ్గర దానికి సరిపడా కర్రలు ఉంటే లోపలికి ఉండేటట్టు కనిపించకుండా ఉంటుందండి. అంతే, అంతకన్నా ఏముండదు. అది బయటికి ఉన్న ప్రాబ్లం ఏముండదు. మీకు కరెక్ట్గా సరిపోయేటట్టుంటే లోపలికి ఉంటుంది కనిపించకుండా అని, అంతే తప్ప ఏం లేదండి. ఇలా చూసుకొని నీట్గా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకోండి. అది ఈక్వల్గా ఉండాలండి. అలా కుట్టేసుకున్న తర్వాత చూడండి, నేను చూపిస్తున్నాను. అలా 2 sides కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత నేను కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రను చూడండి మీకు లోపల పెట్టి చూపిస్తున్నాను చూడండి. నాకు కొంచెం కర్ర అనేది పొడవైందండి, అందుకోసమని కర్ర అనేది బయటికి కనిపిస్తుందండి. అలా లేకుండా మీ దగ్గర కరెక్ట్గా ఉండే సైజు ఉంటే కరెక్ట్గా ఉండేది పెట్టేసుకోండి. లూజ్ అనేది లేకుండా పెట్టుకోండి. లూజ్గా ఉంటే కర్రలు అనేవి జారిపోతాయండి, అందుకని అంతగా చెప్తున్నాను. తర్వాత వచ్చేసరికి మనం పట్టుకునేదానికి మనకి కావాలి కదండి, దానికోసమని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని మనం పట్టుకునేదానికి వీలుగా ఉండేటట్టు పెద్దగా కట్ చేసుకోండి. ఆ ప్లేస్లో, కింద ప్లేస్లో ఆ కర్రలు పెట్టాం కదండి, దాని కింద ప్లేస్లో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మన కర్రల బ్యాగ్ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. మనం సరుకులు, కూరగాయలు అట్లా తెచ్చుకునేదానికైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదైతే చూడండి, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 sides కట్ చేసుకున్నాము అని అంటే మనం పట్టుకునేదానికి వీలుగా ఉంటుందండి. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి మంచి రీయూజ్ ఐడియాస్, టిప్స్ అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. ఈ విధంగా మనం పట్టుకునేదానికి హ్యాండిల్స్ మాదిరి అట్లా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పట్టుకునేదానికి వీలుగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనము దీంట్లో సరుకులు అవన్నీ పెట్టుకోవచ్చండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం సరుకులు బయట నుంచి తెచ్చుకునేదానికి, కూరగాయలు అట్లా పెట్టుకొని వచ్చేదానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఎంత బాగుందో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.
మనం పడేసే వాటితోటి మనం రీయూజ్ చేస్తున్నామండి. మనకు ₹1 ఖర్చు లేదు కదండి, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఓల్డ్ పిల్లో కవర్ అండి. మేము ఈ దిండు కవర్ అనేది యూజ్ చేయడం లేదండి. ఇలా ఓల్డ్గా ఉండేదాన్ని మనం డోర్ మ్యాట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా పిల్లో కవర్ ఉంటుంది కదండి. దీన్ని అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మన దగ్గర ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, ఈ కవర్ని అయితే కట్ చేసుకోవాలండి. మనకి పిల్లో అనేది ఎంత ఉంది లోపల పెట్టుకునే దానికండి, ఇది ఎంత ఉంది, ఏ సైజులో ఉందో ఆ సైజు వరకు చూసుకొని మనం కట్ చేసుకోవాలండి. రిమైనింగ్ది కట్ చేసుకున్నానండి నేను. కట్ చేసుకొని చూడండి, మనకి ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మనకి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే చాలా బాగుందండి. డోర్ మ్యాట్ మనకి ఎమర్జెన్సీ టైంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడైనా ఎక్స్ట్రా కావాలి అని అన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు, మామూలుగా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ విధంగా లోపలికి పెట్టేసుకోవాలండి. చాలా నీట్గా సర్దేసుకోండి, చాలా బాగుంటుందండి. తర్వాత రెడీ అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నేను ఎలా పెట్టానో మీరు అలానే పెడితే సరిపోతుందండి. ఇలా లోపలికి మనం సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా క్లోజ్ చేసుకోవాలండి నీట్గా. క్లోజ్ చేసుకున్న తర్వాత మనం గొలుసు కుట్టు ఉంటుంది చూడండి, ఆ గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నారు అని అంటే చాలా నీట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కుట్టు అనేది కుట్టేసుకుంటే సరిపోతుందండి. అది ఎలా కుట్టానో కూడా నేను మీకు చూపిస్తానండి. మీరు కూడా చూసేసి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుందండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ఆ టైప్ ఆఫ్ వీడియోస్ తప్పకుండా చేస్తానండి. చూడండి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నీట్గా గొలుసు కుట్టు అనేది కుట్టేసుకుంటే చాలా నీట్గా, చాలా అందంగా, చాలా బాగుందండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గొలుసు కుట్టు అనేది వేసుకున్నారు అంటే చాలా బాగుంటుందండి. మనం మామూలు కుట్టుకోవడం కన్నా గొలుసు కుట్టు అయితే చాలా అందంగా కనిపిస్తుందండి. అందుకోసం నేను అంతగా చెప్తున్నాను. పిల్లో అనేది మనకి డోర్ మ్యాట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మనం అసలు ఇలా లోపల కవర్ పెట్టాము అనేది అయితే ఎవ్వరికి తెలియదండి. కవర్ ఊరికే మనం బట్టల కోసం వస్తుంది కదండి, ఆ కవరే కదండి యూజ్ చేసింది. మనం ఇది యూజ్ చేసామని కూడా ఎవ్వరికి తెలియదండి. మనకి ఎమర్జెన్సీ టైం అయినా, మనకి ఆ టైంలో అయినా మనకి డోర్ మ్యాట్ కొనుక్కోవాలి, పాడైపోయాను అనుకున్నప్పుడైనా మనకి ఓల్డ్ది పిల్లో కవర్ ఉంటే చాలండి, మనం ఈజీగా ఇది తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. అందుకోసం నేను ఇంతగా చెప్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈజీగా మనకి డోర్ మ్యాట్ అనేది తయారైపోతుందండి. చూడండి, నేను ఎలా కుట్టానో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా నీట్గా కుట్టేసుకున్నారు. గొలుసు కుట్టు అంటే చాలా బాగుందండి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి. మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనకు అవసరం లేదు పడేయాలి అన్న వాటితోటి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.